ప్రజలకు ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తుండేది ఏమీ లేదు. ప్రజల పక్షంలో ఏ నాయకుడు కూడా ఇంతవరకు పోరాడిండేది లేదు. గత ఈ 5 years లో వచ్చేసి ఏం చేసినాడు, ఆ బ్రిడ్జి పడిపోయి అడిగినా కూడా ఎమ్మెల్యే ప్రజెంట్ మీ ఇంట్లో సొమ్ము తెచ్చి నాకు ఇవ్వడం లేదు, నాకు పైనుంచి ఫండ్స్ వస్తేనే మీకు రెడీ చేస్తా అన్నాడు. అదే దేవగుడి భూపేష్ రెడ్డి పుట్టినరోజుకు వచ్చేసి కట్ట కింద మారెమ్మ నుంచి మైలవరం వరకు రోడ్డు వేపించి ప్రజల క్షేమం కోసం పాటుపడుతున్నాడు. ఈ రోజు అతను నాయకుడిగా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని మా ఊహాగానాలు. ప్రజలు కూడా కొత్త తరం రావాలి, యువత వస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనే ఆలోచనలలో ఉన్నారు ఎక్కువ. అంటే జగన్ చేసిన పథకాలు ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా వెళ్ళాయి కదా. జగన్ చేసిన పథకాలు కరెక్టే, మీరు అంటున్నారు, బాగానే ఉంది. ఒకప్పుడు టీడీపీ హయాంలో డీజిల్ పెట్రోల్ ఏ రేట్లో ఉన్నాయి, ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ లో ఎలా ఉన్నాయి. ఒక ఇంటి నుంచి నువ్వు 10,000 ఇస్తే ఆ ఇంటి నుంచి 30,000 లాక్కుంటుంది ఈ గవర్నమెంట్, ఇప్పుడున్న ఈ జగన్ గవర్నమెంట్. పెట్రోల్ డీజిల్ అంటే అది కేంద్రం కూడా సంబంధం. ఓకే కేంద్రం అన్నారు. ఇదే కర్ణాటకలో వచ్చేసి లీటర్ పెట్రోల్ 100 రూపాయలు అయితే, ఇదే మన రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ 111 రూపాయలు ఉంది. ఇదెక్కడ గవర్నమెంట్? జిఎస్టీ అనేది ముఖ్యమంత్రి వ్యాట్ లో నుంచి తగ్గించుకొని 5 రూపీస్ తగ్గించినా ప్రజలకు అంతో ఇంత ఉపయోగపడుతుంది కదా. ఈ రోజు బస్ ఛార్జీ వచ్చేసి ముద్దనూరు 22 కిలోమీటర్లు ఉంటే 40 రూపాయల టికెట్ పెట్టిపోతున్నారు. ఆ రోజు టీడీపీ హయాంలో 20 రూపాయల టికెట్ తో పోయే వాళ్ళు ఈ రోజు ఎంత అవస్థలు పడుతున్నారు అనేది గవర్నమెంట్ నాయకులకు తెలుసు, ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రికి తెలుసు. పవన్ చంద్రబాబు కలిసి వస్తున్నారు, అధికారంలోకి రాగలరా జగన్ టికెట్? పవన్ చంద్రబాబు నాయుడు వస్తున్నా కూడా అధికారం అంటూ చంద్రబాబు నాయుడుకి వస్తుందని మాకైతే అవగాహన లేదు. కానీ ఒకవేళ జగన్ గెలిచినా కానీ జమ్మలమడికి అయితే భూపేశ్ రెడ్డి గెలుస్తాడని పక్కా నమ్మకంగా రాసించగలం మేమైతే. జమ్మలమడి నియోజకవర్గంలో ఎందుకంటే ఇతను చేసే పనులు ప్రజలకు నచ్చాలి. ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి ఏం చేసినాడు అనేది మేము అడగం, కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే మాకు ఏం చేసినాడో ఒక తూరి ప్రజల్లోకి వచ్చి నేను పలాంది మీకు చేసినా అని బట్టబయలు చేయమనండి. షర్మిల కూడా జగన్ మీద విమర్శలు చేస్తుంది. ఒకప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బాణం అని షర్మిల అని ప్రచారం చేసి ఆమె పాదయాత్ర చేసి ఆ రోజు జగన్ జైల్లో ఉన్నా కానీ బయటకు వచ్చిన తరువాత ముఖ్యమంత్రిని చేపిస్తే అతనైనా కానీ తన చెల్లెల్ని ఒక ఎమ్మెల్సీ కోటా కింద ఏదో ఒక పదవి ఇచ్చి అతని దగ్గర ఉంచుకోవచ్చు. ఆ రోజు నుంచి ఆమె నా చెల్లెలు, ఈ రోజు నా తల్లి అన్నట్లు వాళ్ళ ఇద్దరిని ఇడ్చిపెట్టి ఎంతసేపు నీ అధికారం కోసం నువ్వు పాకులాడతా, ఈ రోజు వాళ్ళందరినీ ఇడ్చిపెట్టి ఈ రోజు షర్మిల వచ్చింది కాంగ్రెస్ లోకి అంటే నా ఆస్తి నేను కాపాడుకోవడం కోసం నువ్వు ఇడ్చుకున్నావేమో. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాం, జగన్మోహన్ రెడ్డి అయినా కానీ సరే షర్మిలాని ఇచ్చినాడు అనుకుంటాం మేము కూడా.